ఊకున్నాక ఇక మ్యారేజ్ ఊకున్న అంతవరకు ఈమె తిట్టబట్టే నన్ను. నువ్వు ఎట్లా చేసినావు అట్లా చేసినావు అని కలిసి కలిసి మాకు తిట్టబట్టే. ఎందుకు తిట్టరయ్యా? సార్ ఇక ఆమె నేను ఎక్కడ చేతు ఇక ఆమె వాళ్ళేమో నా తలిగి నాతో అట్లా కడిపిసుకుంది. ఈమెనా ఇట్లా తిట్టబట్టే ఏమైపోదు అని చెప్పి నేను సూసైడ్ చేసుకున్నా సార్. చేసుకుంటే ఇక మా అన్న వాళ్ళు అందరూ ఇక హాస్పిటల్ తీసుకుపోయి నాకు బాగా చెప్పించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక నేను పోలేను అప్పటికి కూడా. ఇక నేను రాను అని చెప్తే కూడా వినలేరు. లేదు మేము అందాల్సి వస్తాం, నువ్వు అట్లా చేస్తే ఇట్లా మమ్మల్ని మధ్యలో వదిలేసి అట్లా అని. సరేలే అని చెప్పి ఆడికి ఓకే తీసుకొని మీకు చెప్పకుండానే పోతున్నా 4-5 నెలల వరకు పోయినా వచ్చిన. మరి ఇక డ్యూటీకి పోవాలి. నైట్ బండి నింపుకొని వస్తే పొద్దుగాల వస్తే సాయంత్రం పో. ఇక ఉంది కదా మధ్యలో ఇల్లు అని చెప్పి తిని ఇట్లా వెళ్ళిపోదామంటే గొడవ. ఇక సరే ఆడని చెప్పి ఇంటికి వస్తా. ఆడ ఉండి ఇంటికి వస్తా. ఆడ ఏదో గొడవ పెట్టి ఆడుకొని ఇంటికి వస్తా. ఇంటికి వచ్చినాక 1 గంట సేపు ఇంటికాడ పిల్లలతో ఉందో మాట్లాడమని చెప్పి ఇంతసేపు ఇంటికాడ ఎందుకు వెళ్ళవడం. ఇక్కడ నైట్ వచ్చి ఇప్పుడు ఆత్రం అని పోయినా ఇప్పుడు ఇంకా ఇంటికాడ 1 గంట సేపు వెళ్ళవడం. పోరాదకపోతే అన్లోడ్ అయితే మళ్ళీ జల్ది రావా ఇడికి. మళ్ళీ అన్లోడ్ వేసి మళ్ళీ ఆమె దగ్గరికే పోవాలి, మళ్ళీ వీళ్ళ దగ్గరికి పోనీయదు. పోకుండా ఉందునా నేను మందాయిసి వస్తున్నా. ఇప్పుడు వస్తున్నా నేను ఇక రోడ్డు మీద లారీల కింద పడతాను. అంటే నీ భార్య నీ కూతురు నువ్వు కూడా ఏడ్చినా నీ జాలి లేదు. ఉన్నది మాత్రం బెదిరిస్తే వెళ్ళిపోతావు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం చేయాలి మీరే చేయండి సార్. నా భరించే ఉన్న విషయం చెప్తున్నా సార్. ఏం దాపెట్టుకునిలే. ఆమె ఇట్లా టార్చర్ పెడుతుంది. నా వల్ల అయితే కాదు. భయం నీకు? ధైర్యం లేదా? ఒకసారి తిట్టి నేను ఇట్లా హైదరాబాద్ వచ్చేసిన మందు తాగింది. తప్పు నీదే. నీ తప్పు కనపడుతుంది ఇక్కడ. నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నేను ఇరికిస్తున్నారు, తీసుకెళ్ళి ఇట్లా ఇరికిస్తున్నారు నేను. ఆయన తెల్లదది. భార్య ఉండగా బిడ్డలు ఉండగా నువ్వు ఎంతమంది పెళ్లి చేసుకో. ఇప్పుడు నేను ఆమె కావాలంటుంటే తెల్లదు. ఆమె నేను తిట్టినా కూడా మరి ఒకరోజు తిడితేనే మందు తాగింది. ఇప్పుడు మళ్ళీ ముందర తిడితే తాగదని గ్యారంటీ. తాగితే నీకేమిటంటున్నా? తాగితే నీకేంటి సంబంధం? నీ పెళ్ళాం ఎడితే నీకు సంబంధం లేదు, నీ కూతురు ఎడితే నీకు సంబంధం లేదు. నీకు అనిపించలా? నీకు అమ్మ నాన్న భార్య ఇతర అన్నలు తమ్ముడు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ సంవత్సరాలు బాగున్నాయి కదా. నీ కర్మ ఎట్టు కాలిపోయిందేంటి మరి? ఆడ చేయొచ్చా? ఆల్రెడీ ఇంకో పెళ్లి వేసుకుని ఆడది, ఆడ వదిలేసింది, బ్లాక్ మెయిల్ చేస్తుంది. నువ్వు భయపడిపోతున్నావు, తాగుతానంటే పరిగెత్తున్నావు. పెళ్ళాం పిల్లలతో ఉంటేనా పరిగెత్తున్నావు, వెళ్ళిపోతున్నావు. అటు ఎవడేం చేస్తాడా? నీ భార్య బిడ్డలే కావాలా? ఆమె వద్దు అసలు. 100% వద్దు. నీ పెళ్ళ బిడ్డ ఉంటే చెప్పు. నా వల్ల నీ పెళ్ళ బిడ్డ ఉంటే చెప్పు. ఆ మాట కొట్టేవా నువ్వు? మాట ఆగు. చాలా వేసాడు అంత ముందు. ఆగు. చేశాడా? చేశాడు సార్. మస్తు తప్పు చేసాడు. నా పిల్లలు అన్నం లేక పండుకున్నా కానీ పట్టించుకోలేడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,